ఇలా నేను పార్లమెంట్ లిస్ట్ చూసిన కాంగ్రెస్ వాళ్ళది పార్లమెంట్కి పోటీ చేసే అభ్యర్థులు ఆదిలాబాద్ నుంచి రాథోడ్ రమేష్, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్ గారు, మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి గారు, ఇట్లా దగ్గర దగ్గర 9 మంది నాయకులు మొన్న ఓడిపోయిన వాళ్ళని మళ్ళీ పెట్టిండ్రు. 9 మంది మొన్ననే 3 నెలల కింద ఓడిపోయినరు, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ బల్మీట్కి గుంజుకొచ్చి పెడతా ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్రెడ్డి, పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి, ఈ లెక్కన మొత్తం ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పెడతాను. మరి నేను ఒక్కటే అడుగుతున్నా, మీ బోతోళ్లను, మీ ఆదిలాబాద్ పార్లమెంట్లో ఒకటే అడుగుతున్నా, ఖానాపూర్లో చెల్లని రూపాయి మీ బోతులో చెల్తుందా? చెల్తుందా? అంటే ఖానాపూర్ వాళ్ళు మీకంటే హుషారా? మరి కాదు కదా. మరి ఖానాపూర్ వాళ్ళే తిప్పికొట్టినాక బోతోళ్ళు, ఆదిలాబాద్ వాళ్ళు, ఆసిఫాబాద్ వాళ్ళు మీరందరూ ఓట్లు వేస్తారా మళ్ళీ రేపు? కాగజ్ నగర్ వాళ్ళు? నేను అదే అడుగుతున్నా. అంటే ఒక దగ్గరనేమో ఓడిపోతారట 2 నెలల కిందట, మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి బల్మిటికి రుద్దుతారట ప్రజల మీద. అంటే మనకు అంత తెలివి లేదా? ఒక దగ్గర మార్చి ఆ నోటు ఇంకో దగ్గర తీసుకుపోయి అయితే ఈ షాప్లో చెల్లలే, ఇంకో షాప్ పోగానే ఆ నోటు చెల్తుందా? చినిపోయిన నోటు ఎక్కడైనా చినిపోయింది కదా, చెల్లని నోటు ఎక్కడైనా చెల్లందే. అట్లాంటప్పుడు ఈ ఓడిపోయిన నాయకులను తీసుకొచ్చి బల్మిటికి రుద్దుతామంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ అని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక సంక్షోభంలో ఉన్నది. వాళ్ళు ఈరోజు వాళ్ళకి నాయకులు లేరు. మనం చెప్పుడు కాదు, వాళ్ళే చెప్తున్నారు. ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మా క్యాడర్లో జోష్ లేదు అంటున్నారు. వాస్తవం, కాంగ్రెస్ క్యాడర్లో జోష్ లేదు, బీజేపీ లీడర్లకు హోష్ లేదు. అటువంటి పరిస్థితి రాష్ట్రం అంతటా ఉన్నది. కాబట్టి అదను చూసి దెబ్బ కొట్టాలి. టీఆర్ఎస్ జెండా ఈరోజు 16 సీట్ల మీద ఎగరాలి. రేపు ఢిల్లీలో ఆ 16కు మరొక 100 తోడు కావాలి. ఢిల్లీని కూడా కేసీఆర్ లాంటి నాయకుడు బ్రహ్మాండంగా ఆదర్శవంతమైన పరిపాలన ఇచ్చే దిశగా ముందుకు తీసుకొని పోవాలి మీ అందరి దీవెనతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కేసీఆర్ గారు రేపు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని రేపు ప్రకటిస్తూ ఉన్నారు. రేపు ప్రకటించిన తర్వాత మరి ఆ అభ్యర్థి గెలుపు కోసం మనందరం కూడా ఒక 15 రోజులు కష్టం చేస్తే తప్పకుండా రామన్న గారు చెప్పినట్టు లక్షల మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మీరు చాలా దూరం పోవాలి కాబట్టి మీరందరూ కూడా దయచేసి జాగ్రత్తగా మరి పైలంగా పోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ.